నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మీ అందరికీ కూడా అండి ఈ వాటర్ హీటర్ కోసం మీకు ఎవరికి తెలియని కొన్ని విషయాలు చెప్తానండి. కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ వాటర్ హీటర్ అండి చాలామంది డైరెక్ట్గా కట్టుకెళ్ళి బకెట్కి ఇలా పెట్టేస్తారండి. ఇలా పెట్టకూడదు అనమాట, చాలా రాంగ్ అనమాట. అది ఏమవుద్దంటే ప్లాస్టిక్ బకెట్ అనుకోండి, ఇది రన్నింగ్లో నీరు ఎర్రగా అయిపోద్దండి. ఈ ప్లాస్టిక్ బకెట్ ఏమైతే కరిగిపోద్ది. పోనీ ఏ సేవన బకెట్ ఎన బకెట్ పెట్టారనుకోండి, దానికి టచ్ అయిపోయి కరెంట్ వచ్చి సాయించి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే అండి, ఇది మధ్యలో ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక కర్ర ఏదో పెట్టండి, లేదంటే ఒక పొజిషన్ ఇచ్చిన వస్తుంది నా దగ్గర, అది పెడుతున్నాను, పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇలా మధ్యలో ఉండాలన్నమాట అండి. ఇలా మధ్యలో పెట్టడం వల్ల ఇది ఈ వేటర్ ఉంది కదా, ఈ బాడీకి టచ్ అవ్వదనమాట. టచ్ అవ్వకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది అనమాట. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు దాకా మీకు ఎవరికి తెలియని విషయం అనమాట, ఇది ఉంది కదండి. ఇది చాలామంది అనుకుంటారండి, సరిగ్గా చూడండి, ఇది ఓన్లీ తగిలించడాకే అనుకుంటారండి. కానీ రాంగ్ అనమాట అండి. అది తగిలించడానికి కూడా 2 రకాల వర్క్ చేద్దాం అనమాట. ఇది ఎర్త్ అండి, అర్థమైందండి మీకు. ఇది ఎర్త్ అలాగే తగిలించడానికి కూడా 2 రెట్లు పనిచేద్దాం అనమాట అండి. ఇప్పుడు మనం వాటర్ హీటర్లో ఇది పెట్టినప్పుడు అండి, ఇక వాటర్ ఇది ములగాలండి. ఇది ములగకపోతే ఇది ఏమైనా టచ్ చేసామనుకోండి మనల్ని చంపేద్దాం అనమాట. నేను న్యూస్లో చూస్తున్నాను, ఎంతోమంది చనిపోతున్నారు అనమాట, చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు. కాబట్టి అండి ఈ వాటర్ హీటర్ వాడుకొని పర్లేదు, కానీ తెలిసి తెలియకుండా వాడితే చాలా ప్రమాదం అనమాట. కాబట్టి ఇక ఈ వాటర్లో పెట్టేటప్పుడు ఇది ములగాలన్నమాట అండి. ఇక ఆ ఎర్త్ అంటుకోవాలి వాటర్కి, లేదనుకోండి చాలా ఇబ్బంది అనమాట. అలా పెట్టుకున్న వల్ల తర్వాత మనం చేయి పెట్టినా మనకి ఎటువంటి ప్రమాదం జరగదు. రన్నింగ్లో కాదు చూపిస్తాను చూడు, నేను కల్పించి ఏం చెప్తలేదు, రియల్గా చెప్తున్నాను. ఇది మనం రన్నింగ్లో చేయి పెట్టినా మనకి ఏం అవ్వదు అనమాట, క్లియర్గా చెప్తున్నాను. అయితే ఏముందంటే అండి కొంచెం జాగ్రత్త తెలుసుకోవాలి. ఇక అన్నానండి, ఇక స్విచ్ కూడా వేసాను. ఒకసారి రండి సార్, దగ్గరికి వచ్చి అది చూసారా, అది ఆల్రెడీ పొగలు వస్తున్నాయి చూసారా, అందులోంచి బుడగలు వస్తున్నాయి అనమాట, పొగలు వస్తున్నాయి అంటే రన్నింగ్లో ఉందన్నమాట అండి. ఇగో కాలు చూసుకోండి, ఇగో రన్నింగ్లో నేను చేయి పెట్టాను అనమాట అండి. ఎటువంటి కరెంట్ కొడతలేదు, కాలు చూసుకోండి. ఇక నేను రన్నింగ్లో చేయి పెట్టాను, ఎటువంటి కాదు. ఇక ఇది ఏమవుద్దంటే అండి, తెలిసి తెలియకుండా చేయకూడదు అనమాట అండి. నేను ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, అలాగే నేను ఏం చేస్తాను ఆపరేటర్ని కూడా దాని గురించి తెలుసుకొని చేస్తానంటే. దీనివల్ల ఎందుకంటే అండి అసలు సమస్య ఏం చేస్తానంటే, చూడండి, ఆ ఎర్త్ ములిగిందండి. ఇప్పుడైనా సరే ఆ ఎర్త్ ములగలేదనుకోండి నన్ను చంపేస్తుంది అనమాట. ఇది అంత డేంజర్, ఇది మామూలుగా చంపేస్తుంది ఇంకా. అయితే ఆ ఎర్త్ ములిగిలా పెట్టుకోవాలండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే తగిలించుకోవడానికి ఇచ్చారనుకుంటారు, అంతే కాదండి. అది తగిలించుకోవడానికి ఎర్త్ కూడా అనమాట. చాలామందికి ఈ విషయాలు తెలియదు కదా. కాబట్టి అండి మీరు ఈ రకంగా వాడుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదండి. లేదంటే మాత్రం మీరు చాలా మూల్యం చెల్లించవచ్చు అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.